నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెనిజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్. నేడు మంత్రులు కార్యదర్శులతో సీఎం భేటీ, కీలక అంశాలపై చర్చల తర్వాత దిశానిర్దేశం. సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న ప్రజలు, హైదరాబాద్ విజయవాడ రహదారిపై కొనసాగుతున్న రద్దీ. గోదావరి కృష్ణా జిల్లాల్లో పోటీగా కోడి పంద్యాల బరుడు, స్టేడియాన్ని తలపించేలా హైటెక్ హంగులు. కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం, కాసేపట్లో నింగిలోకి పిఎస్ఎల్వి C-62. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెరలేపారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్తో అమెరికా అధ్యక్షుడు పోస్టు పెట్టారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా వికీపీడియా ఫార్మాట్లో ఓ స్క్రీన్ షాట్ను ట్రూత్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ట్రంప్. ఈ ఏడాది జనవరి నుంచి వెనిజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తమ దేశానికి తీసుకువెళ్లిన తర్వాత హెల్సీ రోడ్రిగ్స్ నూతన అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం చేసిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఇరాన్లో అశాంతి పెల్లుబిక్కుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకులు తనకు ఫోన్ చేశారని ప్రకటించారు. అమెరికా చేతిలో దెబ్బలు తినటం ఇరాన్ వారికి విసుగు చెందించిందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వంలో సమావేశం కావచ్చని పేర్కొన్నారు. సమావేశానికి ముందే తాము చర్య తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్తో ఒక సమావేశం మాత్రం జరుగుతుందని ప్రకటించారు. They do. They called yesterday. Is it still an option? Iran called to negotiate. Yesterday. The leaders of Iran called. They want to negotiate. I think they're tired of being beat up by the United States. Are you sure you still on that call? Iran wants to negotiate, yes. Negotiate what? We may meet with them. I mean, a meeting is being set up. But we may have to act because of what's happening before the meeting. Right. But a meeting is being set up. Iran called. They want to negotiate. Thank you. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు సెక్రటరీలతో నేడు సచివాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరవుతారు. GSDP 2047 విజన్లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఆదాయార్జన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, PPP విధానంలో ప్రాజెక్టులు, పెట్టుబడులు, దస్త్రాల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి పలు అంశాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు, బ్లాక్ చైన్ విధానంతో ప్రజల ఆస్తులకు రక్షణ వంటి వాటిపై అధికారులు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన VBG రామ్జీ పైన మంత్రులు అధికారులతో సీఎం చర్చించనున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాల రద్దీ ప్రారంభమైంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూత్లకు గాను ప్రస్తుతం విజయవాడ వైపు 10 టోల్ బూత్లను తెరిచారు. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 12 బూత్లకు గాను 6 టోల్ బూత్లను విజయవాడ వైపు నుంచి తెరిచి వాహనాలను వేగంగా పంపిస్తున్నారు. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద అండర్ పాస్ వంతెన నిర్మాణాలు, చౌటప్పల్, కట్టంగూరు, సూర్యాపేట పట్టణాల్లోని క్రాసింగ్ల వద్ద వాహనాలు ఆగుతూ నెమ్మదిగా కదులుతున్నాయి.
సంక్రాంతి రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సుమారు 1,40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా 40,000 వాహనాలు వెళ్ళినట్టు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన కూడా ఎక్కడ వాహనాలు నిలబడకుండా ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్లే విధంగా కూడా ఈసారి ఇటు తెలంగాణ ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి పైన మొత్తం కూడా 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఈ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా ఎక్కడ వాహనాలు రాకుండా ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా కూడా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 17 బ్లాక్ స్పాట్ల వద్ద అయితే ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు జరిగినా వెంటనే వారికి ప్రథమ చికిత్స అందజేసేందుకు కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైనా వాహనాలు కనుక బ్రేక్ డౌన్ అయ్యే ప్రమాదాలు తలెత్తినా ఏదైనా బ్రేక్ డౌన్ అయినా సరే వాటిని వెంటనే పక్క తీసేందుకు క్రెయిన్లు చేసేపలు కూడా అందుబాటులో ఉంచారు. అయితే శనివారం ఆదివారం కూడా ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా తరలి వెళ్ళడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాల జాతర అయితే నెలకొంది. అది ఇప్పుడైతే తెల్లవారుజాము నుంచి కూడా ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా ఈ టోల్ ప్లాజా సిబ్బంది కూడా అదనంగా సిబ్బంది ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు వాహనాలు అప్పుడే పంపించే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అయితే పంతొమ్మిది టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ఇక్కడ 10 టోల్ బూతులను ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు కూడా పంపిస్తున్నారు. అది ఇక్కడ ప్రస్తుతం అయితే 1/2 కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే నిలిచిపడి ఉన్నాయి. అయితే వాహనాలు నిలబడకుండా కూడా ఎప్పటికీ వచ్చిన వాహనాలు అప్పుడే పంపిస్తున్నారు. ఫాస్ట్ ట్యాగ్ కూడా 3 సెకండ్స్ లోనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ కారుకి ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ ఏదైనా ఆ స్కాన్ చేసిన సమయంలో ఏదైనా సాంకేతిక సమయం తలచినా సరే వెంటనే ఆ మాన్యువల్ గన్స్ సహాయంతో ఆ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసి వాహనాలు అయితే పంపిస్తున్నారు. ఈ తర్వాత ఇక్కడ తెలంగాణ పరిధిలో ఇక్కడ 19 టోల్ ప్లాజా, ఆ తర్వాత గొల్లపహాడ్ టోల్ ప్లాజా వస్తుంది. గొల్లపహాడ్ టోల్ ప్లాజాలో కూడా మొత్తం 12 టోల్ బూతులు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ టోల్ బూతులు ఓపెన్ చేసి వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్నారు. అయితే కోదాడ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి బోర్డర్ ప్రాంతమైనటువంటి కోదాడ నల్లబండగూడెం వద్ద కూడా వాహనాలు అయితే అక్కడ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఎటు డైవర్సిటీ తీసుకున్నా సరే ఇక్కడ ఏపీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ కోదాడ వరకు వస్తాయి. అక్కడ వాహనాలన్నీ అక్కడికి రావడంతో ఒక్కసారిగా వాహనాలు వచ్చేసరికి అక్కడ కాస్త నెమ్మదిగా అయితే వాహనాలన్నీ కూడా కలుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాలన్నీ కూడా చాలా స్మూత్ గా వెళ్తున్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా ఈ వాహనాలన్నీ కూడా వేగంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ హైవే మొత్తం కూడా కాస్త విశాలంగా ఉండటంతో మొత్తం కూడా రైమంటూ కూడా వెహికల్స్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన అయితే వాహనాల రద్దీ అయితే కాస్త ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటుంది. మధ్యాహ్నం వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఇది హైవే పైన ఉంటుంది తాజా సమాచారం. ఓటు ధన్యవాదాలు ఈశ్వర్. సంక్రాంతి ఇంటింటా కాంతులతో పాటు ఊరువాడ సందడి తీసుకొచ్చే పండుగ. కోడి పందేలు లేని సంక్రాంతిని ఊహించలేమంటారు కోస్తాంధ్ర ప్రజలు. ఈ ఏడాది కోడి పందేల నిర్వహణను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా బరులు సిద్ధం చేస్తున్నారు. వీక్షకులను ఆకర్షించేలా బరుల ఏర్పాట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న నిర్వాహకులు ఈసారి సినిమా సెట్టింగ్ల తరహాలో భారీగా హంగులద్దుతున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ గోదావరి జిల్లాల స్థాయిలో బరులు సిద్ధమవుతున్నాయి. మహిళలు, చిన్నారులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. కోడి పందేలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బరులు సిద్ధమైపోయాయి. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పందేల్ని చూసేందుకొచ్చే అతిథులకు అసౌకర్యం కలగకుండా భారీ హంగులతో ఏర్పాట్లు చేశారు. గతేడాది దెందులూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయి కుస్తీ పోటీలు నిర్వహించే వేదికలా కోడి పందేల బరిని సిద్ధం చేయగా ఈసారి నూజివీడు వాసులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అదే తరహాలో భారీ బరిని ఏర్పాటు చేశారు. నూజివీడు సమీపంలోని మీర్జాపురంలో స్థానిక నేతల సహకారంతో ఈ భారీ బరి సిద్ధమైంది. మధ్యలో కోడి పందేల బరి, చుట్టూ వందలాది మంది కూర్చుని వీక్షించేలా ఆడిటోరియాన్ని తలపించే మెట్లు, విశిష్ట అతిథుల కోసం వాటర్ ప్రూఫ్ షామియానాలు, విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లు, ఫ్లడ్ లైట్లు వంటి ఆధునిక హంగులు స్టేడియాన్ని తలపిస్తున్నాయి. ఒక్కో బరిని సగటున 7 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సిద్ధం చేస్తుండగా
పలు బరుల్లో ఒకేసారి 2 నుంచి 3 పందేలు వేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరోవైపు చిన్న బరులు కూడా పందేలు కాసేందుకు, చూసేందుకొచ్చే వారిని ఆకర్షిస్తున్నాయి. చిన్న బరుల నుంచి పెద్ద బరుల వరకు ఎక్కడ చూసినా కోడి పందాలతో పాటు గుండాట, కోతాట వంటి జూద క్రీడల్ని 4 రోజుల పాటు జోరుగా నిర్వహించేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో కొన్ని చిన్న చిన్న పందాల కింద జరుగుతుంటాయి, కానీ అవన్నీ కూడా కత్తులు లేకుండా డింకీ పందాలుగా సాంప్రదాయబద్ధంగా జోద క్రీడగా కాకుండా సాంప్రదాయక క్రీడగా జరుపుకొని ఈ ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. ఏదైతే ఈ మీర్జాపురం గ్రామంలో ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావడానికి చుట్టూ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలకు మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. గోదావరి జిల్లాల తరహాలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ కోడిపందాల బరులు సిద్ధమవుతున్నాయి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానికి సమీపంలో కోడిపందాలు, పొట్టేళ్ల పందాల కోసం బరుల్ని భారీగా సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 4-5 వేల మంది కూర్చునేలా భారీగా వేదికలు సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకులు, అతిథులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తున్న నిర్వాహకులు అవి ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. వారికి భోజనాలు, శీతల పానీయాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మహిళలు, చిన్నారుల్ని ఆకర్షించేలా ముగ్గుల పోటీలు, జెయింట్ వీల్తో ఎగ్జిబిషన్లు, ఫుడ్ స్టాళ్లను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానంలా కుర్చీలతో గ్యాలరీల్ని తీర్చిదిద్దుతున్నారు. కోడి పందాల్ని జూదంలా కాకుండా పండుగ వినోదంలా సంప్రదాయబద్ధంగా జరుపుతున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. తెలుగువారి సంస్కృతిని కాపాడడంలో భాగంగా గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఆర్గనైజర్స్ వీటిని నిర్వహించడం జరుగుతుంది. భావితరాలకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే దీన్ని నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలుగు ఆచారం ప్రకారంగా కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల దాకా అందరూ రావచ్చు. ఇక్కడ జాయింట్ వీల్ కానీ అన్ని ఏర్పాట్లు చేసి సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి అంటేనే అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక సంబరం. అటువంటి సంబరాలు ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. సిటీ లిమ్స్ లో రాజధాని పరిధిలో పెట్టే కార్యక్రమానికి ప్రత్యేక శ్రద్ధతో జెంట్స్ కంటే మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ పురుషుల కంటే మహిళలే ఎక్కువ వచ్చి మమ్మల్ని అందరినీ మా ఫెస్టివల్ ని బాగా జయప్రదం చేశారు. అట్లాగే మహిళల గురించి సిటీ లిమ్స్ లో ఉన్న జనాల కోసం మేము మరలా మా గ్రామం తరపున మా గ్రామ పెద్దలతో సహకారంతో ఈ ఫెస్టివల్ ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. రేపు 13, 14, 15, 16 4 రోజులు కూడా మహిళలకి రంగవల్లులు, ముగ్గుల పోటీలు, ఒకరోజు యువతకి వాలీబాల్, క్రికెట్ పోటీలు, పతంగుల పోటీలు, మరో రోజు గొర్రెపట్టెలు పందాలు, ఒకరోజు ఎడ్ల పందాలు, ఇట్లాంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు, కోడి పందాలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళుతున్నారు. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎలాంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇదే విషయంపై స్పందించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విశాఖ పోలీసులను అభినందించారు. ప్రభాస్ పిక్చర్ కి క్లిక్ చేస్తుంటే అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ కానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్లారనమాట. అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది.
బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోర్ బిసైడ్ మీ. 2026లో తొలి ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగానికి 22 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ రాకెట్ ద్వారా 14 దేశీయ విదేశీ ఉపగ్రహాలను ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగం ఇవాళ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నట్లు తెలిపింది. పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. పండుగకు సొంతోళ్లకు వెళ్లే వారితో విజయవాడ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ప్రయాణికులతో ప్రాంగణమంతా రద్దీగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. సంక్రాంతి పండుగను సొంతూరులో ఆత్మీయుల మధ్య వైభవంగా జరుపుకునేందుకు ఎక్కడెక్కడో ఉన్న వారందరూ కూడా వారి వారి స్వస్థలాలకు తరలి వస్తున్నటువంటి వారితో ప్రయాణ ప్రాంగణాలను కూడా రద్దీగా మారాయి. వరుసగా 3వ రోజు అంటూ ఇవాళ కూడా విజయవాడలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సహా రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ప్రయాణికులతో విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. శనివారం ఉదయం నుంచి ఈ రష్ అనేది ప్రారంభమైంది. ప్రతిరోజు ఇటు శనివారం ఆదివారం అలాగే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు పంపించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తణుకుకు బస్సు వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే కనుక ఇటువైపు ఉత్తరాంధ్ర వైపు కానీ అలాగే కోస్తాంధ్రను ఉభయ గోదావరి జిల్లాల వైపు పెద్ద ఎత్తున సంక్రాంతిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పండగకు వచ్చి వారి బంధువులతో కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా పండుగను జరుపుకోవడానికి తరలి వస్తారు. వచ్చేటువంటి వారందరితో బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వారికి ఇక్కడ నుంచి తణుకుకు వెళ్లేందుకు అంటే ఏలూరు అలాగే తాడేపల్లిగూడెం హనుమాన్ జంక్షన్ మీదుగా ఈ బస్ అనేది వెళ్తుంది. ఎక్స్ప్రెస్ బస్ ఇది. చూస్తే కనుక పెద్ద ఎత్తున మహిళలు ఈసారి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణికుల కోసమని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని కూడా అమలులోకి తీసుకువచ్చింది. దీంతో ఇక్కడ నుంచి వాళ్ళు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఆధార్ కార్డు లేదా తగిన గుర్తింపు కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున వారందరూ కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో అలాగే పల్లె వెలుగు బస్సుల్లో వారందరూ కూడా తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది. వీరందరి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ వారి గమ్యస్థానానికి సురక్షితంగా సౌకర్యవంతంగా వెళ్లేందుకు గాను ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా ఇక్కడే ఉండి వారందరినీ కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా 24 గంటల పాటు ఇక్కడ బస్టాండ్లో ఉండి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొత్తం కూడా 150 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున ప్రయాణికులు వస్తున్నటువంటి దృష్ట్యా వారందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర వైపు వెళ్ళేటువంటి వారు ఎక్కువగా ఉండడంతో వారికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అమ్మ చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మాది అమలాపురం పండగకి వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి బస్ దొరకలేదు, కార్లో వచ్చాము. లేవు, ఖాళీగా లేవండి. 10 సంవత్సరం వెళ్తామండి. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? జంక్షన్ అండి. ఏది బస్సులు ఖాళీ లేవు. 2 గంటలు అవుతుందండి. ఇంకా రాలేదు, చూస్తున్నాను. రష్గా ఉందండి బాగా. ఇంకా పెంచితే బాగుంటుందండి. ఇంకా అది మొత్తం చాలా లేడీస్ ఉన్నారు, మా జెంట్స్ ఉన్నారు. అది మీరు చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి వెళ్తున్నామండి. కాదు, మామూలుగానే బంధువులు చూడడానికి. ఇంకొండి ఉందండి బస్సు. మొత్తంగా చూస్తే కనుక బస్టాండ్లో
ప్రత్యేకించి వచ్చిన ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా బస్సు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు అయితే ప్రత్యేకంగా ఇక్కడే మోహరించి వారందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక్కరోజు దాదాపు 150 బస్సులను ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వారిని వారి స్వస్థలాలకు చేర్చడమే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే కొద్దిగా బస్సులు వచ్చే వరకు కూడా గంటలు అంటే 2 గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చునేందుకు సీట్లు సహా తాగునీరు అలాగే ఇతర సదుపాయాలు కూడా కల్పించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా రష్ కొనసాగుతున్నటువంటి దృష్ట్యా ఇవాళ రాత్రి అలాగే రేపు కూడా అధికారులందరూ కూడా బస్టాండ్లోనే ఉండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా గమ్యస్థానాలు చేయడమే లక్ష్యంగా తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇటు రైల్వే స్టేషన్లను కూడా రద్దీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ అదనంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తూ వారందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక 3 రోజులుగా సంక్రాంతికి దాదాపు వేలాది మంది ప్రయాణికులు వారి స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇటు రహదారులు కూడా కిక్కిరిసిపోయాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నతాధికారులందరూ కూడా నిరంతరం సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి కెమెరామెన్ బిఎన్ఆర్తో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు వెంకటరమణ. అదో మండల కేంద్రం జనాభా పెరుగుతోంది, రోజు రోజుకు విస్తరిస్తోంది, పట్టణంగా ఎదుగుతోంది. కానీ తీవ్ర తాగునీటి ఎద్దడితో అల్లాడుతోంది. ఒకే ఒక్క సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టే నాథుడు లేకపోయాడు. కొన్నేళ్లుగా ఎన్నికల హామీగా మిగిలిపోతోంది కానీ ప్రజల నిరీక్షణ ఫలించడం లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా విస్తరిస్తోంది వింజమూరు. ఇక్కడ సుమారు 70,000 మంది జనాభా ఉన్నారు. కానీ ఏడాది పొడవునా తాగునీటి ఎద్దడి. 2018 సెప్టెంబర్లో సమ్మర్ స్టోరేజీ సాధన సమితి పేరుతో వింజమూరులో ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని రోజులు నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పట్లో స్పందించిన అధికారులు సోమశిల ఉత్తర కాలువ నుంచి వింజమూరులోని పాతూరు చెరువుకు నీరు సరఫరా చేయాలని ప్రణాళికలు వేశారు. సీఎం చంద్రబాబు 35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికి పనులైతే ప్రారంభం కాలేదు. చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ వచ్చేసి నెల్లూరులో వచ్చి మాకు వాటర్ ట్యాంక్ ఇస్తానని, నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తానని అప్పుడు ఒక శిలాఫలకం వేసినారు. అప్పుడు ఎంతో 30 కోట్లనో 35 కోట్లనో కేటాయించారు. కనీసం అప్పటి నుంచి పోయింది కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనైనా ఉండే పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లా బీజేపీ వాళ్ళు కానీ ఇట్లా టీడీపీ వాళ్ళు కానీ అందరూ కలిసి దాన్ని మాత్రం పూర్తి చేయమని కోరుకుంటూ ఇప్పటికైనా కానీ మాకు విముక్తి కలిగితే మేము మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటామని కోరుకుంటున్నాం. 2019 దాకా బాగా కరువు, ఎన్నో ట్యాంకర్లు పెట్టి తోలినరు. బొల్లినేని రామారావు కూడా ఒక చెరువు నీళ్ళు తెప్పిస్తానని చెప్పి శంకుస్థాపన చేసిపోయాడు. సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అట్లా ఆగిపోయింది. అది నిధులు ఒకరు మంజూరు చేసి ఒకరు కేటాయించి దానికి ఒక మన నాయకులు ప్రజాప్రతినిధులందరూ కలిసి ఒకరు పెట్టాలి సార్. దానికి ప్రతి ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకొని కాచుకొని ఉండేవాళ్ళు నీటి గురించి. ఆ సమస్య తీరేదానికే మేము అక్కడ ధర్నాలు చేశాము. ఇంకొక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వచ్చి 3 నెలల లోపల ఏర్పరుస్తున్నాడు. ఆయన కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయినా దాన్ని పూర్తి చేసి వింజమూరికి నీటి ఎద్దడి లేకుండా చేస్తారని మేము కోరుతున్నాము. వర్షాభావ ప్రాంతమైన వింజమూరులో భూగర్భ జలాలు పడిపోయాయి. ట్యాంకర్లతోనే ఇళ్లకు నీరు సరఫరా చేస్తూనే ఉన్నారు. కొందరైతే క్యాన్ల కొద్దీ నీళ్లు కొనుక్కుంటున్నారు. దీనివల్ల వ్యాపారులు లాభపడుతున్నారే తప్ప ప్రజల దాహార్తి తీరడం లేదు. ఏదైతే మన వెనక కనిపిస్తుందో ఆ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టంతా కూడా ఇళ్ళు అయిపోయినందువల్ల ఈ చెరువుని సమ్మర్ స్టోరేజ్గా వాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాము. ప్రభుత్వం ఈ చెరువుని ఇరిగేషన్ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్కి మారుస్తూ ఒక డెసిషన్ వచ్చింది. సోమశిల ఉత్తర కాలువ నుంచి రాజేల్ దగ్గర నుంచి 0.08 టీఎంసీ వాటర్ని ఇవ్వడానికి డ్రింకింగ్ వాటర్ పర్మిషన్ కూడా ఇచ్చున్నారు. దగ్గరలో ఉన్నటువంటి కలిగిరి నుంచి కావచ్చు, రాజేల్ నుంచి కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కనీసం ఒక 2 నెలలు 3 నెలలు సరిపడా వాటరు ఈ చెరువుకి ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం మాకు నీటి ఎద్దడి ఉండదని చెప్పేసి కొత్తగా వచ్చిన మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళున్నాము. ఇప్పుడు వింజమూరుకి దక్షిణం వచ్చేసేసి 10 కిలోమీటర్ల కొండలు, ఉత్తరం వచ్చేసేసి 10 కిలోమీటర్ల కొండలు ఉండదు. కాబట్టి సోమశిల హై లెవెల్ కెనాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వింజమూరు మండలంలోకి, వింజమూరు మండలం హెడ్ క్వార్టర్లోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఏకైక మార్గము రాజేల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీనికి నీళ్లు సప్లై చేయడం తప్ప వేరే మార్గం ఏది కాదు. ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించైనా వింజమూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు సోమశిల జలాలు సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడలోని అక్కినేని హాస్పిటల్లో ఆధునిక సాంకేతికతతో యూరాలజీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీలో కణితి కారణంగా 55 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో బాధపడుతున్నారు. ఆమెకు అక్కినేని హాస్పిటల్లోని యూరాలజీ నిపుణులు, వైద్యులు రోబోటిక్ చికిత్స చేసి బతికించారు. శస్త్రచికిత్స అనంతరం 48 గంటల్లో క్షేమంగా ఇంటికి పంపించినట్లు తెలిపారు. ప్రోస్టేట్ వృద్ధి, కిడ్నీ స్టోన్స్, క్లిష్టమైన యూరాలజీ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిష్కారం లభిస్తుందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ మణి తెలిపారు. స్టాండర్డ్స్లో నాకు అలవాటైన మెడికల్ కేర్ 44 ఇయర్స్ అక్కడ ఉండి వచ్చింది. ఆ మెడికల్ కేర్ ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ బాగా నెగ్లెక్ట్ అయింది, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హాస్పిటల్. దాంట్లో పార్ట్ రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ద హాస్పిటల్ వీ బాట్ ఇట్ అండ్ వి డిడ్ ద ఫస్ట్ కేస్. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. ఆవిడకి చాలా ఉపయోగమైంది, చాలా రీజనబుల్ కాస్ట్లో చేసాము. అందువల్ల ఆవిడ కూర్చున్నందు మొన్న 2 రోజులు అయింది సర్జరీ అయ్యి. మా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్ ఎక్కువ పాపులర్ అయిపోయి ల్యాప్రోస్కోప్ కొంచెం అవుట్డేటెడ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ కనుక అందరూ కొనగలిగితే అని. జై మహాలక్ష్మి అనే పేషెంట్ షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకి ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంది. ఆ కిడ్నీలో ఉన్నటువంటి కణితిని, నీటి బుడగను మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైన రోబోటిక్ సహాయంతో తొలగించడం జరిగింది. మరియు మిగిలినటువంటి ఎడమవైపు కిడ్నీని కాపాడటం జరిగింది. రోబోటిక్ ఆపరేషన్ని, మోలెప్ ఆపరేషన్ని ప్రజలందరూ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆంకాలజీ సమస్యలు ఉన్నవాళ్ళు, గైనకలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. స్నేక్ క్యాచర్ను సర్పం కాటువేయడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్లి ఆసుపత్రిలో గందరగోళాన్ని సృష్టించాడు. బీహార్లోని రోహతాస్ జిల్లా రాజ్పూర్కు చెందిన గౌతమ్ కుమార్ వృత్తిరీత్యా పాములు పట్టే నిపుణుడు. కొద్ది రోజుల క్రితం అతడు పట్టుకున్న 3 నాగుపాములను అడవికి తరలించే క్రమంలో అతన్ని ఓ పాము కరిచింది. దీంతో చికిత్స కోసం సాసారాంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. తనను ఏ పాము కాటువేసిందో వైద్యులకు చూపించేందుకు ఆ 3 విషసర్పాలను తీసుకుని ఆసుపత్రి ప్రాంగణంలో వదిలాడు. సుమారు 8 నుంచి 10 అడుగుల పొడవున్న 3 నాగుపాములు ఒక్కసారిగా బయటకు రావడంతో ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. డాక్టర్లు అతనికి చికిత్స చేసి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించారు. వైద్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రికి చేరుకొని పాములను స్వాధీనం చేసుకున్నారు.